ఎందరో బ్రాహ్మణోత్తముల త్యాగాలను గుర్తు చేసుకుంటూ రాబోయే తరానికి మార్గదర్శకంగా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రజతోత్సవ సంబరాలకు ఇది మా ఆహ్వానం. మెగా బ్రాహ్మణ పరిచయ వేదిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. వధూవరుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోగలరు. హైదరాబాద్ మల్లాపూర్లోని విఎన్ఆర్ గార్డెన్స్ లో జూలై 12వ తేదీన జరిగే సంరంభోత్సవాలకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ఇట్లు మీ ఆర్సీ మూర్తి, అధ్యక్షులు బిఎస్ఎస్ఎస్. కాబట్టి ఇంకా కొన్ని పాలక మండళ్ళు ఉన్నాయి, అలాగే ఉన్నాయి. వాటి పూర్తయిన తర్వాత బహుశా ఈ సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ నాటికి అవి కూడా ఖాళీ అవుతాయి. కొత్త పాలక వర్గాలను వేయడం జరుగుతుంది. అలాగే ఆలయ పరిశుభ్రత, ఆలయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి అనేటువంటిది ఆగమ పండితులే స్వామివారి సేవలో వాళ్లే నిర్ణయాధికారులు. మా దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, పాలకవర్గ సభ్యులు కానీ నిత్య పూజా కైంకర్యాల్లో వీళ్ల ప్రమేయం ఉండకూడదని చెప్పి తొలగించడం జరిగింది. కేవలం ఆగమ పండితులు, అర్చకులు, పూజారులు వాళ్లే అక్కడ పూజా కైంకర్యాల మీద నిర్ణయం. ఉత్సవాల పట్ల ఎప్పుడు ఏ రకాలైనటువంటి ఉత్సవాలు, దానికి ముహూర్త నిర్ణయం కూడా వాళ్లే చేయాలి. అంతే తప్ప అధికార యంత్రాంగం కానీ, పాలకవర్గం కానీ దీనిలో పాలు పంచుకోవడానికి వీలు లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి సమయం, తేదీని ఖరారు చేసుకొని పనులు చేయించడం వరకే వీళ్ళు చేయాల్సిన బాధ్యత. దాన్ని ఆ విధంగా కూడా మనం ఇవ్వడం జరిగింది. BFA పెయింటింగ్, అప్లైడ్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ డిగ్రీ కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 2026-27. గుంటూరు నగరంలో కొత్తపేట శివాలయంలో వివాదం నెలకొనుంది. రాత్రిపూట అభిషేకాలు నిర్వహించాల్సిందే అని చెప్పి నూతన ట్రస్ట్ బోర్డు కమిటీ వారు అర్చకుల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఆలయ ఆగమ శాస్త్రాలలో ప్రకారం దేవాలయాలు పూజలు, అభిషేకాలు కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా. దాంట్లో శైవాగమ శాస్త్రం, కారణ శాస్త్రం, కారణ ఆగమం, శైవాగమం, అట్లానే ప్రపంచ సారతంత్రం, అట్లానే యామళం వంటి ఆగమ శాస్త్ర గ్రంథాలలో శివునికి అభిషేకాలు ఎప్పుడు చేయాలి, ఎలా నిర్వహించాలి అనేది స్పష్టంగా రచించబడి ఉంది. దాని ప్రకారమే మన దక్షిణ భారతదేశంలో అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం భోజనానికి ముందు స్వామివారికి మహానివేదన అందించడం జరుగుతుంది. ఉదయం నుంచి అభిషేకాలు చేసి శివలింగానికి మహానివేదన ఇస్తారు. మహానివేదన ఇచ్చిన తర్వాత అభిషేకాలు కానీ అర్చనలు కానీ నిర్వహించకూడదు.
అది మన దక్షిణ భారతదేశంలో పాటించే విధానం. దాన్ని ఇక్కడ ఉన్న శివాలయంలో అర్చకులు పాటిస్తారు. అట్లానే దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా అదే ఆగమ శాస్త్రాల్ని పాటించే పరిస్థితి ఉన్నది. కొత్తగా నూతన పాలక మండళ్లు, ప్రభుత్వాలు రాజకీయ నిరుద్యోగులకి పాలక మండలి ట్రస్ట్ బోర్డులు వేస్తే చివరికి వాళ్ళు ఇష్టానుసారంగా దేవుడి పూజలు చేయాలి, ఇష్టానుసారంగా అర్చకులు ప్రవర్తించాలని చెప్పి స్థానిక ఎండోమెంట్ అధికారులతో కుమ్మక్కై ఇటువంటి వివాదాస్పదమైన అంశాలని తెర మీదకు తీసుకురావటం, భక్తుల మనోభావాల్ని దెబ్బతీయటం జరుగుతుంది. దీనిపైన ప్రభుత్వాలు, ఎండోమెంట్ శాఖ అధికారులు దృష్టి సారించి ఇట్లాంటి వివాదాలని బహిరంగపరచకుండా, తెలియని పరిస్థితి ట్రస్ట్ బోర్డుకు కమిటీలకి సభ్యులకు తెలియకపోతే వాళ్ళకి సీతా లాంటి సంస్థలో వాళ్ళకి శిక్షణను ఇప్పించి వాళ్ళని పాలక మండలిలో తీసుకుంటే దేవాలయ వ్యవస్థ పట్ల వాళ్ళకి ఎటువంటి విధానాలు అవలంబించాలనేది తెలుస్తుంది. అట్లాంటిది చేయకుండా ఈ రోజున రాజకీయ పార్టీలు పాలక మండలిని నియమించటం, వాళ్ళు వివాదాస్పదంగా తయారవటం జరుగుతుంది. తక్షణమే ఇప్పుడు వచ్చిన ఈ కొత్తపేట శివాలయం వివాదాన్ని ఎండోమెంట్ ఉన్నతాధికారులు తక్షణమే సమసిపోయేలాగా చేయాలని చెప్పి అధికారుల్ని బ్రాహ్మణ చైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది.